బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. నూతన కమిటీలను ప్రకటించే వరకు కూడా ఏ నాయకుడు మీడియా ముందుకు రాకూడదని పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలే జారీ చేయడం జరిగింది. ఎలాంటి ప్రెస్ మీట్లలో కానీ టీవీ డిబేట్లలో కానీ పాల్గొనొద్దని పార్టీ వర్గాలకు తేల్చి చెప్పేశారాయన. జనసేన పార్టీ పేరుతో ఎవరూ కూడా ఎటువంటి ప్రసార మాధ్యమాల్లోనూ మాట్లాడొద్దని స్పష్టం చేశారు. మళ్లీ నూతన కమిటీల నియామకం పూర్తయిన తర్వాత మాత్రమే టీవీ డిబేట్లలో పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగానే పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను కాపాడటం మరియు నూతన వ్యూహాలతో ముందుకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది. పార్టీలో సరికొత్త మార్పులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో కొత్త టీంను రంగంలోకి దించాలని కూడా పవన్ యోచిస్తూ ఉన్నట్లుగా సమాచారం. ఈ పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా విశాఖ రీజనల్ రిపోర్టర్ భరత్ అయితే లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ భరత్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేశారు డిప్యూటీ సీఎం. సడన్ గా అయితే జరిగింది ఈ పరిణామం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఇదైతే జనసేన పార్టీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ కీలక నిర్ణయాన్ని అయితే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎవరైతే అధికారుల ప్రతినిధులను ప్రకటించేంత వరకు కూడాను ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కూడా జనసేన పేరుతో ఎవరు కూడా డిబేట్ లో గాని ప్రెస్ మీట్లు గాని పెట్టొద్దంటూ కూడా కీలక ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. నూతన కమిటీ ఏర్పాటైన తర్వాత మాత్రమే ప్రెస్ మీట్లు గాని డిబేట్లలో గాని పాల్గొనాలంటూ కూడా కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా కూడాను తన ఆరోగ్య రీత్యా ఏదైతే భుజానికి శస్త్రచికిత్స అనంతరం కూడాను బొంబాయి వెళ్లడం, అక్కడ పార్టీకి సంబంధించినంత వరకు క్రియాశీలకంగా ఉండేటటువంటి వ్యక్తులతో పూర్తిగా పార్టీకి సంబంధించినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికార ప్రతినిధులతో పాటుగా రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించినంత వరకు ఎటువంటి క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా పూర్తిగా చర్చించినట్లు సమాచారం అందుతా ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి జనసేన అధికార ప్రతినిధులను మొత్తం కూడా పాత కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీ నియామకానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి చేసే ప్రక్రియ అయితే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే జనసేన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులకు సంబంధించినంత వరకు కీలకంగా పరిణమించాల్సినటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు అనేక ఆరోపణలు చేయడం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగా డిప్యూటీ సీఎం గా ఉండేటటువంటి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన నేరుగా టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే కమిటీలకు సంబంధించినంత వరకు జనసేన కార్యవర్గ సమావేశాల్లో కూడా క్లియర్ గా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధుల పైన, పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులపై కూడా సీరియస్ అయినటువంటి ఘటనలు కూడా చూసినటువంటి పరిస్థితి. నేనొక్కడనే ఏదైనా ఇష్యూ అయితే స్పందించాలా, మీకెవరికి బాధ్యత లేదా అంటూ కూడాను పూర్తిగా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉండేటటువంటి అధికార ప్రతినిధులు అంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు కూడా కూటమి బాధ్యత పాటించకుండా పార్టీకి సంబంధించినంత వరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే పాత కమిటీ ఏదైతే ఉందో మొత్తాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తమ అధినేతనికి ఏదైతే అధినేతపై ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డిఫెన్స్ చేయాల్సినటువంటి అధికార ప్రతినిధులు ఎక్కడా కనిపించకపోవడం, దాంతో పాటుగానే అధికార ప్రతినిధులకు సంబంధించినంత వరకు కూడా పార్టీ పేరును ఏదైతే గ్రౌండ్ లెవెల్లో దిగజారుస్తున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే జనసేన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా గడిచిన కొంతకాలం నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, స్టీల్ ప్లాంట్ అంశాలు కానీ, దాంతో పాటుగానే కొన్ని అనేక అంశాలకు సంబంధించినంత వరకు విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలి అంటూ కూడా ఏదైతే వైసీపీ డిఫెన్స్ చేసుకు వస్తున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మూడు పార్టీలు స్పందించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఒకవైపు బీజేపీ, టీడీపీ స్పందిస్తున్నప్పటికీ కూడా జనసేనకు సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో డిఫెన్స్ చేయలేనటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక సమస్యలు నేవరెత్తడం, దాన్ని తీసుకొచ్చి
పవన్ కళ్యాణ్ పైన రాసేటటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కీలకమైనటువంటి నిర్ణయంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాబోయేటటువంటి 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకల్లా స్థానిక సంస్థల నగారా మోగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటగా గ్రేటర్ మున్సిపాలిటీలకు సంబంధించినంత వరకు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత ఏదైతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఎప్పటి నుంచే పార్టీ పటిష్ట చేసే విధంగా అధికార ప్రతినిధులు ఏదైతే పూర్తిగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడేటటువంటి దాటి ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అది కొంత లోపించిందంటూ కూడా అధిష్టానం భావించినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అధికార ప్రతినిధులందరినీ కూడా రద్దు చేసి కొత్త కమిటీని నియమించేటటువంటి ప్రక్రియలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి ప్రక్రియ కొత్త కమిటీ నిర్వహించేంత వరకు, కొత్త కమిటీ వేసేంత వరకు కూడాను ఎవరు ఎటువంటి ప్రెస్ మీట్లు కానీ అదే విధంగా డిబేట్లో కూడా పాల్గొనొద్దంటూ కూడాను జనసేన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఎస్, అంటే భరత్, పార్టీ స్టాండ్ చెప్పడంలో కూడా నో కాంప్రమైజ్ అని కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భం కనిపిస్తుంది. అసలు పవన్ ఆలోచన ఏంటి, పవన్ వ్యూహం ఏంటని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను 3 పిల్లర్స్, ఏదైతే ఒకవైపు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన క్రియాశీలకంగా ఉండేటటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే జనసేనకు సంబంధించినంత వరకు కూడా 100% స్ట్రైక్ రేట్ నిరూపించుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే 21 సీట్లకు సంబంధించినంత వరకు కూడా 21కి 21 గెలిచి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీగా గుర్తింపు పొందినటువంటి జనసేనకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్రంలో ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఎదురుదాడికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినప్పటికీ కూడా దాని పరిణామం అంతా కూడాను జనసేన పవన్ కళ్యాణ్ పైకి తీసుకురావడం, అటువంటి సమయాల్లో టీడీపీ డిఫెన్స్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే పార్టీలో ఉండేటటువంటి అధికార ప్రతినిధులు కానీ అదే విధంగా పార్టీకి సంబంధించిన క్రియాశీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానిపైన స్పందించకపోవడంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి పరిస్థితి. విజయవాడ వేదికగా ఏదైతే పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా ఏదైతే అంతర్గతంగా కూడాను అందరినీ సమావేశం ఏర్పాటులో కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ ని ఖచ్చితంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు స్పందించేటటువంటి సమయాల్లో మనం డిఫెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద డిప్యూటీ సీఎంఏ మాట్లాడాలా, మీరెవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదా అంటూ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతినిధులు పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా ఆరోగ్యరీత్యా ఏదైతే భుజానికి ఆపరేషన్ కి సంబంధించినంత వరకు కూడా తను బొంబాయి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో పరిణామాలకు సంబంధించినంత వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెచ్చుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ రాష్ట్రంలో జనసేనకు సంబంధించిన అధికార ప్రతినిధులు సంబంధించి పనితీరు పైన ఆయన అసంతృప్తి వ్యక్తమైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల పైన పడేటటువంటి పరిస్థితి, జనసేన మనుగడకి సంబంధించినంత వరకు కూడా కొంత ప్రశ్నార్థకంగా మారేటటువంటి నేపథ్యం. జనసేనకు సంబంధించినంత వరకు గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే విధంగా, బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడాను అధిష్టానం భావించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా కూడా సోషల్ మీడియాలో అత్యంత వేగంగా కూడా వ్యాప్తి చెందేటటువంటి వార్తల నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ చేసేటటువంటి ప్రకటనలన్నీ కూడా వైసీపీ ఆరోపణలు కానీ డైరెక్ట్ గా దాడి చేసేటటువంటి నేపథ్యాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే జనసేన దాన్ని పూర్తిగా ఏదైతే అధికార ప్రతినిధులు వైఫల్యం చెందారంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు పటిష్టమైనటువంటి ఏదైతే క్యాడర్ అవసరం ఉందంటూ కూడాను జనసేన పార్టీ అధినేత లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఒక కొత్త స్ట్రాటజీతో పవన్ వెళ్తున్నారు అని అనుకోవచ్చని అంటారా? దీన్ని ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చా? ఖచ్చితంగా ఏదైతే రాబోయేటటువంటి 2-3 నెలల్లో స్థానిక సంస్థల నగారం మోగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ కి సంబంధించినంత వరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, విజయవాడ మున్సిపాలిటీ కానీ, తిరుపతి కానీ, అదేవిధంగా నెల్లూరు లాంటి మున్సిపాలిటీలు, ప్రధాన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలో ఖచ్చితంగా కూటమి
సంబంధించినంత వరకు కూడాను నగారా మోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎవరి పార్టీకి సంబంధించినంత వరకు బలాబలాలు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించినంత వరకు కూడా ఏ స్థాయిలో ఉంది, మరీ ముఖ్యంగా అధికార ప్రతినిధులతో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి నాయకులపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఒక స్టాండ్ ఉండేటటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి ఆ స్టాండ్ ను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సిద్ధాంతం పరంగా కూడాను పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అధికార ప్రతినిధులతో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి ఎవరైతే నేతలు ఉంటారో ఆ స్థానికంగా వార్డు ప్రెసిడెంట్లు గాని, అదేవిధంగా బూత్ కమిటీ ప్రెసిడెంట్లు గాని, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని, జిల్లా ఇన్ఛార్జీలకు బాధ్యతలు ఉండేటటువంటి వాళ్ళపై కూడా కొంత అసంతృప్తి ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి అసంతృప్తి ఉండేటటువంటి నేపథ్యంలో ఎవరైతే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా పార్టీ ఇప్పటికే క్రియాశీలకంగా జనసేనలో ఉండేటటువంటి ఎవరైతే క్యాడర్ ఉందో క్యాడర్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పటికే తీసుకున్నటువంటి సిచ్యువేషన్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడాను ముందుకు వెళ్లేందుకు, ఎందుకంటే రాష్ట్రంలో అధికార ప్రతినిధులే కాదు ఇప్పటికే రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించి క్రియాశీలకంగా ఉండేటటువంటి పదవులపై కూడా ఇప్పటికే మార్పు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. దాంతో పాటుగానే అధికార ప్రతినిధులకు కూడా ఇప్పటికే ఏదైతే అధికారిక ప్రతినిధులను కూడా రద్దు చేస్తూ కొత్త ఆదేశాలు తీసుకున్నటువంటి పరిస్థితి, కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. దీంతో పార్టీకి సంబంధించినంత వరకు కూడా సిద్ధాంత పరంగా జనాల్లోకి తీసుకువెళ్లడం, దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకునే విధంగా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానంగా కూడా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ప్రధాన ఎన్నికలకి ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉండేటటువంటి నేపథ్యం. ఎందుకంటే బూత్ స్థాయి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ఉంటుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీలు, మున్సిపాలిటీలే కీలకంగా మారేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన జనసేన దృష్టి సారించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతినిధుల రద్దుతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. జనసేన పూర్తిగా కూడా ఏదైతే కొత్త ఆవిష్కరణ నూతనంగా వచ్చేటటువంటి ఫ్రెష్ ఎవరైతే అధికారిక ప్రతినిధులకు సంబంధించినంత వరకు అత్యంత బలమైనటువంటి కేడర్ను తీసుకురావాలి, దాంతో పాటుగానే ప్రజాదరణ పొందేటటువంటి లీడర్లకు అవకాశం ఇవ్వాలి అనేటటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా జనసేన ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.